రోడ్డు ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవటం కోసం ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్లను ఉపయోగించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రజలను సూచించారు. నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామంలో డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రత, అరైవ్ అలైవ్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు పిల్లలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. ప్రతి వాహనదారుడు బయటికి వెళ్లి మళ్లీ తిరిగి రావాలంటే కాపాడుకోవటం కోసం తప్పకుండా హెల్మెట్ను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు పిల్లలు గంజాయిని తాగుతున్నారా అని డౌట్ వస్తే పోలీసులకు తెలియజేయాలని, కేసులు పెట్టకుండానే వాళ్లను మార్చే బాధ్యతను పోలీస్ శాఖ తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో జరుగుతున్న ఈ అంశాలపైన అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సిఐ సత్యనారాయణ, ఎస్ఐ రమేష్ బాబు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలానికి 2 గ్రామ పంచాయతీలు సెలెక్ట్ చేసినప్పుడు ఈ గ్రామం సెలెక్ట్ చేయడం, వాళ్ళు కూడా ముందు ఉండి, ఇప్పుడు మీరు చూసారు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక గ్రామస్తులు అందరూ కలిసి తీర్మానం చేసుకున్నారంటే ఏంటంటే ఇది ఇంకా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత కూడా అది మినిట్స్ బుక్ అనేది ఉంటుంది కదా, దాంట్లో మీరు శాశ్వతంగా అది ఉండిపోతుంది. ఇంకా ఆ రోజు రామన్నగూడెం ప్రజలు గ్రామస్తులంతా తీర్మానం చేసుకున్నారు. అదంతా పెద్ద గొప్ప నిర్ణయం అని, నిజంగా కూడా ముందు వచ్చే కూడా సర్పంచులు కూడా ఇది గొప్ప నిర్ణయం అని అనుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఒక గౌరవంగా చూస్తారు. నిజంగా నేను ఆ విషయంలో అయితే నిజంగా అందరికీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఒక 3 విషయాల గురించి మాట్లాడాలి. మీరు అందరూ చూశారు, ఏం మాట్లాడతామని అందరికీ కూడా తెలుసు కూడా. మీకున్న ఎక్స్పీరియన్స్కి మీకు అందరికీ సొసైటీలో సమాజంలో ఏం జరుగుతుంటుందని వాట్సాప్లో కానీ ఫోన్లో అన్నీ చూస్తూ ఉంటారు. కానీ మీరందరికీ ఒకటి ఏమనిపిస్తుంది అంటే, అరే మన గ్రామంలో ఉండదు, ఇది ఎక్కడో జరుగుతుంది. యాక్సిడెంట్ మన గ్రామంలో అవ్వదు కానీ ఎక్కడో లాంగ్ జర్నీ చేస్తే అవుతుంది. గంజాయి తాగే వాళ్ళు మన దగ్గర ఉండరు, ఎక్కడో సిటీలో ఎక్కడో కాలేజీలో తాగుతారు, ఇలా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న సొసైటీలో ఈ మొబైల్ ఫోన్ ద్వారా మనం అన్నీ కనెక్ట్గా అయ్యి ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడైనా ప్రమాదాలు జరగవచ్చు మొబైల్ ఫోన్లో. సో అట్లా ఉన్నప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి ఇప్పుడు సిఐ గారు చెప్పారు, అది నాకు తెలుగులో ఏం చెప్పారని అర్థమైంది కానీ ఆ పదం నాకు తెలియదు. బట్ కన్నడలో కానీ మనం కూడా ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్తామంటే, ఎప్పుడైనా వెళ్తాము అని ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు చెప్తే మా అమ్మ ఒప్పుకోరు. వెళ్తానని చెప్పొద్దు, వెళ్ళొస్తానని చెప్పాలంటారు. కరెక్టా? ఎందుకు చెప్తారు అట్లా అంటే, వాళ్ళకి ఏదో ఒక ఫీలింగ్, సరే సాయంత్రం వస్తారు తిరిగి అని. సో ఇప్పుడు మీరందరూ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తారని కూడా వెళ్ళొస్తాను అమ్మ, వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి వెళ్తారు పిల్లలు. వెళ్ళి వస్తానంటే రావడానికి గ్యారంటీ ఏంటి? ఆ గ్యారంటీ ఉండాలంటే ఈ హెల్మెట్ ధరించాలి. కరెక్టా? సో హెల్మెట్ ధరిస్తే 100% మీకు ఎలాంటి నష్టం జరగదు ప్రాణానికి. అలాంటి నష్టం జరగకూడదంటే మీరందరూ మీ పిల్లలు, భర్త ఎవరైనా బయటికి వెళ్తున్నారు, మీ నాన్నగారు వెళ్తున్నారంటే వాళ్ళు హెల్మెట్ ధరించలేదనుకోండి, వాళ్ళని అసలు బయటికి అడుగు పెట్టనివ్వద్దు. అర్థమైందా? వాళ్ళు వాపస్ వస్తారా లేదా అంటే మీకు గ్యారంటీ ఉండాలంటే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. చిన్నగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు వెళ్తారు, అది కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు అయితే చిన్న పాప అడ్డం వచ్చింది అనుకోండి, ఆ పాపకి ఏమవ్వద్దు అని వీళ్ళు సడన్గా బ్రేక్ కొడతారు. బ్రేక్ కొట్టినప్పుడు చిన్నగా అక్కడ ఏదైనా ఒక రాళ్ళు ఉంది అంటే దానికి తల తగిలింది అనుకోండి, తల పగిలిపోతుంది. సో అప్పుడు జరిగే నష్టం మీ కుటుంబానికి ఉంటుంది, మీ కూతురు కొడుకుకు ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క పర్సన్ పైన అందరూ డిపెండ్ అయ్యి ఉంటారు. ఓన్లీ నేను ఆర్థికంగా డిపెండ్ అయ్యి ఉంటానని చెప్పరు. మీకు అందరికీ కూడా ఒక ఎమోషనల్ ఒక కనెక్ట్ ఉంటుంది. సో అట్లా ఉండాలంటే, మీరందరూ క్షేమంగా ఉండాలంటే ఈ ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలి. ఇప్పుడు కూడా మీ వీడియోలో చూసారు, అలాగే టౌన్లో తిరుగుతున్నప్పుడు ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు చూస్తూ ఉంటారు, ఒక పోలీస్ ఆఫీసర్ ముందు కనిపిస్తూ ఉంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని చూసి మీకు హరాస్మెంట్ చేయాలి, మీకేదో చలాన్ వేయాలని అక్కడ నిలబడి ఉండరు. మీకు జరగబోయే ప్రమాదాన్ని తప్పించడానికి అక్కడ నిలబడి ఉంటాడు. అర్థమైందా? మీకు ఏదైనా జరగవచ్చు. హెల్మెట్ లేకపోతే మీరు వెళ్తున్నారనుకోండి, ఏదో చిన్నపిల్లలు లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నాడంటే, లేదా ఎవరో ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటారనుకోండి,
ఎందుకు ఆపుతాము? అరే మీరు ఇట్లా వెళ్తే ప్రమాదం జరుగుతుంది, మీకు ప్రమాదం జరగకుండా ఉండాలి, మిమ్మల్ని అక్కడ వాళ్ళు ప్రమాదం జరగడానికి ఆపుతున్నారు. సో అందుకే పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు కూడా అట్లా పారిపోవద్దు. వాళ్ళు చెప్తున్నది మీకోసం కాబట్టి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు అక్కడ ఉండేది ఏదో డబ్బులు కలెక్షన్ చేయడానికి, ఫైన్ వేయడానికి కాదు, మీకోసం ఉంటారు. సో దయచేసి అందరూ కూడా రేపటి నుంచి ఈ హెల్మెట్ అనేది ఏముందో ఇది ఖచ్చితంగా ధరించాలి. మొత్తానికి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా మారాలంటే హెల్మెట్ ఒకటి ధరిస్తే మీకు అందరికి కూడా ఏదో ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది, నాకేం చేస్తున్నాను, ఏదో కొత్త పార్ట్ అడాప్ట్ అయి ఉంటుంది, మీ బాడీలో ఒక భాగం అయిపోవాలి అది ఇంకా హెల్మెట్. సో అట్లా మీరు అది చేసుకుంటే ప్రతి ఒక్క ట్రాఫిక్ రూల్స్ ఏముంటాయి అన్నీ మీరు ఫాలో చేస్తారు. చిన్న పిల్లలకి లైసెన్స్ లేకుండా ఎవరు బండి ఇవ్వద్దు. పెద్దవాళ్ళకి చెప్తున్నాను, అందరు ప్రామిస్ చేయండి ఇవ్వరు, నేను చిన్న పిల్లలకి బండి ఇవ్వరని ఒప్పుకోవాలి. ఎస్, అది దయచేసి ఎవరు కూడా వితౌట్ లైసెన్స్ ఎవరు కూడా ఇవ్వద్దు. ఎవరైనా ముగ్గురు వెళ్తున్నారు అనుకోండి, బండి ఆపాలి, మీరే ఆపాలి. మీరు అందరూ పోలీస్ ఆఫీసర్సే, మేము వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మనకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, ఉందా పెద్దయినా? మీకు ఉండదు కదా, మీరు ఆపాలి వాళ్ళని. ఎందుకు మనకెందుకు లేని వదలొద్దు. మీరు మంచి కోసం మీరు ఏదైనా చేయొచ్చు. సో వాళ్ళకి మీరు ఆపాలి, మీరు వాళ్ళకి 100% ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయంగా చూసుకోవాలి. ఇంకా రెండోది, ఈ గంజాయిది కూడా మీరు చూస్తారు. గంజాయిది ఆయన వీడియోలో చూసినప్పుడు ఎట్లా అర్థమైంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్కూల్కి మంచిగా వెళ్తాడు, వెళ్ళినప్పుడు ఏదో ఫ్రెండ్స్ ఏదో ప్రెజర్ పెట్టారని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి తెలియకుండా ఆయన దానికి బానిస అయిపోతాడు. కరెక్టా? తర్వాత ఆయన ఏం చేస్తాడు? అమ్మనే కొడతాడు, నాన్ననే కొడతాడు. ఎవరో రోడ్ల పైన వెళ్తుంటే ఏదో చైన్ లాక్కొని తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళి తర్వాత చివరిగా చనిపోతాడు. ఏ అమ్మ నాన్న కూడా వారు బతికి ఉన్నప్పుడు తన కొడుకు కూతురు చనిపోవాలని అనుకోరు. ఎవరైనా అనుకుంటారా? ఎవ్వరు ప్రపంచంలో ఎవరు అనుకోరు. అట్లా వాళ్ళు తెలియకుండా బానిస అయిపోతారు గంజాయికి. సో నేను ఈ ద్వారా మీకు ఈ స్టేజ్ ద్వారా రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, దయచేసి మీరందరూ కూడా కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. అయితే చుట్టుపక్కల ఏం జరుగుతుంది, నా కొడుకు కూతురు ఏం చేస్తున్నారు, అట్లా మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. మీకు ఏదైనా అనుమానం వచ్చింది అనుకోండి, ఇట్లా ఆయన మేబీ అయితే ప్రాయశ ఆయన ఆల్రెడీ గంజాయి తీసుకుంటున్నాడేమో అని అనుమానం వచ్చింది అనుకోండి, భయపడొద్దు. మీరు ముందుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు తెలియజేయాలి. మనము అక్కడ ఎవరో తాగుతున్నారు అనుకోండి, వాళ్ళపైన కేసు పెట్టము. ఓన్లీ వాళ్ళని ఈ గంజాయి అలవాటు నుంచి మారడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందమ్మా? ఎవరు కూడా భయపడద్దు. అలా కిట్టుందా? ఇవ్వండి. ఇది ఒక గంజాయి టెస్టింగ్ కిట్, ఓకేనా? మీకు ఎవరికైనా ఇక్కడ మీ ఇంట్లో కానీ మీ ఊళ్ళో మంచి చేసే ఆలోచన ఉంటే, మీ ఊళ్ళో ఎవరైనా గంజాయి తాగుతున్నారో అని అనుమానం ఉంది అనుకోండి, మీ ఇంట్లో మీ కొడుకు కానీ ఎవరైనా వచ్చినప్పుడు, మీ మామ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ యూరిన్ దీంట్లో టెస్ట్ చేస్తే వాళ్ళు తాగుతారో లేదో అని తెలుస్తుంది. మార్గం కాదు, తప్పు చేస్తారు. చేసిన తర్వాత దానికి బయటికి రావాలి, దాన్ని ఎదిరించాలి ధైర్యంగా. అలాగే వాళ్ళు లోన్ ఇచ్చిన వాళ్ళు ఆయన డబ్బులు ఇస్తాడంటే కూడా ఒప్పుకోకుండా ఆయన స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తున్నారంట. అరే ఆయన లోన్ తీసుకున్నాడు, వాపస్ ఇవ్వట్లేదు ఆయనకి డబ్బు వాపస్ ఇవ్వడానికన్నా ఇదే అవుతుంది కదా, అవమానం అవుతుంది కదా, అదే తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన ఏదో ఒక అప్పు తీసుకునే వ్యక్తిలాగే చూస్తాడు మొత్తానికి సమాజంలో. సో దయచేసి ఇలాంటి దానికి జోలికి వెళ్ళకండి. మీకు ఏదైనా అప్పు ఏదైనా అవసరం ఉంది అనుకోండి, బ్యాంక్ ఉన్నాయి, బ్యాంక్ దగ్గర వెళ్ళి మీరు అప్పు తీసుకోండి. దానికి మీరు ఏది అనుకుంటారో మంచిగా వాడుకొని మీ జీవనం అభివృద్ధి కోసం వాడుకోండి. ఈ ఫోన్లో దానిలో దీనికి ఇన్వెస్ట్మెంట్ అని వస్తారు. మీరు 100 రూపాయలు పెడితే ఇన్వెస్ట్మెంట్ ఏదో చూపిస్తారు, స్టాక్ మార్కెట్ అది ఇది అని. అవంతా మోసం. మీకు ఈజీగా మనీ అనేది వస్తుంది అనుకోండి, మీరు 2 టైమ్స్ ఆలోచన చేయాలి. ఎవరు వాళ్ళ స్వంత ప్రయోజనం లేకుండా మీకు వచ్చి ఎవరు హెల్ప్ చేయరు. ఎవరైనా హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఏదో ఒక లాభం ఉంటుంది, అందుకే వాళ్ళు మీకు వచ్చి హెల్ప్ చేస్తారు. సో నేను చెప్పిన మాట దయచేసి అందరూ గమనించండి, గుర్తు పెట్టుకోండి. ఈ రోజుకి మీరు మర్చిపోవద్దు. ఇది ఇప్పుడు హెల్మెట్ అనేది ఏం స్టార్ట్ చేస్తున్నామో ఈ ఒక్క రోజు కాదు, ఈ రోజు నుంచి ఇంకా మొదలైవ్వాలి. ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి. ఇంకా ఎప్పటి వరకు బండి నడుపుతారో అప్పటి వరకు మీరు పెట్టుకోవాలి.
మీరు నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉంటారు, వీళ్ళ పిల్లలు నాన్నని అమ్మని చూసి నేర్చుకోవాలి. అమ్మ నాన్నని హెల్మెట్ వేసుకోవట్లేదా, వాళ్ళు ఎందుకు వేసుకుంటారు? సో మీరు నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ఆలోచన చేయండి. అలాగే మళ్ళీ ఒకసారి నేను అందరికీ ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ అవ్వడానికి ఇంతసేపు వెయిట్ చేసిన అందరికీ, గ్రామస్తులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ